రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ లో హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తల్వార్తో హల్చల్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో హనుమాన్ మాలధారాలు పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ తోపులాటలో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తల్వార్తో హల్చల్ చేసిన వ్యక్తిని జయదేవ్ గా గుర్తించారు. అయితే ఆ వ్యక్తిని పోలీసు వాహనంలో తరలిస్తుండగా హనుమాన్ మాలధారాలు వెంబడించారు. మాలధారాలను కూడా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. జై శ్రీరామ్, 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 జై కరీంనగర్ లో హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తల్వార్తో హల్చల్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో హనుమాన్ మాలధారులు పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లో గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కరీంనగర్ లో ఈ రోజు సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్రలో వివాదం తలెత్తింది. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో ఉన్న ప్రశాంత్ నగర్ ఆంజనేయ స్వామి గుడి నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాగానే కొద్ది దూరంలోనే ఓ జయదేవ్ అనేటువంటి ఓ వ్యక్తి తల్వార్తో శోభాయాత్రలో హల్చల్ చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసులు అతను అదుపులేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆలోపే హనుమాన్ మాలధారులకు అలాగే జయదేవ్ మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆపేటువంటి ప్రయత్నంలో పోలీసులకు హనుమాన్ మాలధారులకు కూడా కొంత వాగ్వాదం జరిగినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇటు హనుమాన్ మాలధారులు అటు జయదేవులను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు దారి చేశాయి. పోలీసుల వాహనం కూడా అద్దాలను ధ్వంసం అయినటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా కరీంనగర్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. ఇక హనుమాన్ దీక్షాపరులపై పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ ఇటు బీజేపీ ఆందోళన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు హనుమాన్ భక్తులతో పాటుగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అక్కడ కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు దారితీశాయి. దీంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ వ్యవహారంలో డీజీపీకి ఫోన్ లో మాట్లాడారు. ఆయన హైదరాబాద్ నుంచి బండి సంజయ్ నేరుగా కరీంనగర్ కు ఈ ఇష్యూ నేపథ్యంలోనే హుటాహుటిన బయలుదేరినట్టుగా మనకున్నటువంటి సమాచారం. దిగువ స్థాయి పోలీసులు కొంతమంది కావాలనే హనుమాన్ భక్తులపై బూతులు తిడుతూ మాట్లాడారనేటువంటి విషయాన్ని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై ఖచ్చితమైనటువంటి విచారణ చేయాలంటూ ఆరోపిస్తోంది. సో దీనిపై రేపు కూడా కొంత నిరసనలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం కాబట్టి మరింత పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. రైట్ గోపాలకృష్ణ.